హరి ఓం. ఈనాటి మంత్రము మహోత్సవ. బ్రహ్మోత్సవాదులు జరిపించుకొనివాడు. బ్రహ్మోత్సవాలను జరిపించుకునేటటువంటి ఆ శ్రీవేంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను. మంత్రపఠనం. ఓం మహోత్సవాయ నమః. ఓం మహోత్సవాయ నమః. ఓం మహోత్సవాయ నమః. ఈనాడు జన్మాష్టమి, గోకులాష్టమి. ఈ జన్మాష్టమి సందర్భంగా ఒక గొప్ప ప్రకృతి సందర్భమైన విషయం. శ్రావణ మాసం అష్టమి అర్ధరాత్రి నాడు స్వామి గోకులంలో స్వామి చెరసాలలో ఉద్భవించాడు. ఆయన శ్రీకృష్ణుడే. అదేవిధంగా ఇప్పటికీ ఇది దక్షిణాయనంలో. ఉత్తరాయణంలో 6 నెలలు కరెక్ట్గా తర్వాత మాఘమాసంలో చతుర్దశి తిథి అర్ధరాత్రిన వీరు లింగోద్భవంగా ఉద్భవిస్తారు. వాగర్ధాయువ సంపృక్తౌ వాగర్ధాయు ప్రపత్తయే జగతపితరౌ వందే పార్వతీప రమేశ్వరం. ఇక్కడ పార్వతీప అంటే పార్వతీదేవి యొక్క భర్త ఈశ్వరుడు. రమేశ్వరం అనగా రమాదేవి యొక్క భర్త విష్ణుమూర్తి. ఈ జగత్తు మొత్తాన్ని రక్షించేటటువంటి తండ్రులు ఎవరయ్యా అంటే పార్వతీప రమేశ్వరం. వీరిద్దరూ వారు రక్షిస్తారు అని చెప్పేసి ఆ విధంగా వీరిద్దరూ ఉద్భవిస్తూ మనందరినీ రక్షిస్తూ ఉంటారు. కృష్ణం వందే జగద్గురుం.